నీకొక నిజం చెప్పనా? దేవుడు నిన్ను వదిలేశాడనే భావన నీకు వస్తోంది అంటే ఆయన నీ జీవితంలో ఒక భారీ మలుపుకు కథ రాస్తున్నాడని అర్థం. నువ్వు శూన్యంలో ఉన్నావంటే సృష్టికర్త చేతిలో అద్భుతం జరగబోతోంది. చరిత్ర చూడండి, సర్వస్వం కోల్పోయిన యోబు నిలబడ్డాడు. దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. సొంత వారే అమ్మేసిన యోసేపు జైలులో నలిగాడు, ఐగుప్తుకు ప్రధాని అయ్యాడు. అనాథగా మిగిలిన రూతు కన్నీళ్లతో నడిచింది, యేసుక్రీస్తు వంశావళిలోనే నిలిచింది. అందరి కథలోనూ ఒకటే కామన్ పాయింట్: తీవ్రమైన నష్టం, ఆపై ఊహించని ఉన్నత స్థానం. ఈరోజు నీ బిజినెస్ నష్టపోవచ్చు, నీ కెరియర్ శూన్యం కావచ్చు, నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ యోబు, దేవుడే నీ దేవుడు. నీ ఓటమి శాశ్వతం కాదు, అది కేవలం ఒక నిరాటంకమైన నిరీక్షణ కాలం మాత్రమే. ఆయన నీ నష్టాన్ని లాభంగా మార్చబోతున్నాడు. Download ShareChat. నీకొక నిజం చెప్పనా? దేవుడు నిన్ను వదిలేశాడనే భావన నీకు వస్తోంది అంటే ఆయన నీ జీవితంలో ఒక భారీ మలుపుకు కథ రాస్తున్నాడని అర్థం. నువ్వు శూన్యంలో ఉన్నావంటే సృష్టికర్త చేతిలో అద్భుతం జరగబోతోంది. చరిత్ర చూడండి, సర్వస్వం కోల్పోయిన యోబు నిలబడ్డాడు. దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. సొంత వారే అమ్మేసిన యోసేపు జైలులో నలిగాడు, ఐగుప్తుకు ప్రధాని అయ్యాడు. అనాథగా మిగిలిన రూతు కన్నీళ్లతో నడిచింది, యేసుక్రీస్తు వంశావళిలోనే నిలిచింది. అందరి కథలోనూ ఒకటే కామన్ పాయింట్: తీవ్రమైన నష్టం, ఆపై ఊహించని ఉన్నత స్థానం. ఈరోజు నీ బిజినెస్ నష్టపోవచ్చు, నీ కెరియర్ శూన్యం కావచ్చు, నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ యోబు, దేవుడే నీ దేవుడు. నీ ఓటమి శాశ్వతం కాదు, అది కేవలం ఒక నిరాటంకమైన నిరీక్షణ కాలం మాత్రమే. ఆయన నీ నష్టాన్ని లాభంగా మార్చబోతున్నాడు. Download ShareChat.